మై డియర్ ఫ్రెండ్స్, అన్నపు గింజలు ఉల్చుకున్నాను. దీన్ని 2 అవర్స్ నానబెట్టేసి పితుకుపప్పు కూర చేసుకొని సంగటి చేసుకుందాం. పితుకుపప్పు చికెన్ బాగుంటుంది. పితుకుపప్పు, బంగాళదుంపలు, మళ్ళీ దాంతో వంకాయలు వేసి కర్రీ చేసుకుంటే కూడా బాగుంటుంది సంగటికి. సో దీన్ని 2 అవర్స్ నానబెట్టేసి పితుకుపప్పు చేసుకుందాము. చేయాలనుకున్నాం, కొంచెం డిఫరెంట్గా చేస్తాము. చూసారా పితుకుపప్పు, ఇది నానబెట్టి ప్రాసెస్ చాలా లేటు అయినా తినేదానికి టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టమైనా పర్వాలేదని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇలా పితికి పెట్టుకున్నాం కదా, దీనికి మనం ఏమంటే నేను డిఫరెంట్గా చేద్దామనుకున్నా. ఒక 6-7 ఎండుమిర్చి నానబెట్టుకున్నా, కొద్దిగా ధనియాలు, 1/2 స్పూను నువ్వులు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, దీంతోపాటు అల్లము, తెల్లగడ్డ వేసుకొని మిక్సీకి వేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. సరే, దీంతో టమాటో వేసి కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను, 2 ఆనియన్స్ వేసేసి కొత్తిమీర కూడా వేసి మిక్సీకి వేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. 2 టమాటాలు వేసాను, మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మనము ఫస్ట్ ఎండుమిర్చి వేసేస్తాము. ఎండుమిర్చి, టమాటో, అల్లము, తెల్లగడ్డ అన్నీ వేసుకున్నాము. చింతపండు కూడా వేసేస్తాం. నువ్వులు, జీలకర్ర కూడా ఉంది కదా, వేసి ఫైన్ పేస్ట్ చేసుకుందాం. కొత్తిమీర మళ్ళీ వేసుకుందాం. మెదిగింది కదా, కొద్దిగా చింతపండు ఉంటే చింతపండు, కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాం. చూసారా, ఇది వేసి ఆవాలు వేసేసి ఆనియన్ వేసేస్తాం. ఇది పితుకుపప్పు కూర సాటర్డే స్పెషల్ అన్నమాట. పొటాటో కూడా వేసుకుంటున్నాను దీనికి. పితుకుపప్పు మసాలా కర్రీ కదా కాబట్టి కర్రీ లీవ్స్ కూడా వేసేస్తాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసాను. పితుకుపప్పు రైస్ కూడా చేస్తారు, సో ఆ రైస్ కూడా వీడియో పెట్టాను నేను. మటన్ కైమాతో పితుకుపప్పు కర్రీ చేసుకోవచ్చు, చికెన్తో చేసుకోవచ్చు, ఎగ్తో చేసుకోవచ్చు. ఇది సాటర్డే కాబట్టి ఎగ్ వేయలేదు, లేకపోతే ఎగ్ చూసారా ఏగిందిలా మెత్తగా ఉడికిపోయింది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసాను, బాగుంటుంది. ఇప్పుడు పొటాటో, దీనికి మనము మసాలా కూడా పెట్టుకున్నాం. మసాలా ఇది కాస్త డిఫరెంట్గా చేయాలనుకున్నా. దీంట్లో నువ్వులు అన్నీ వేసాం కదా, బాగుంటుంది, టేస్ట్గా బాగుంటుంది.
కారం ఉప్పు వేయలే కదా, సాల్ట్ వేయలే కదా, సాల్ట్ వేస్తాను. పితుకుపప్పు వేసేస్తాం. ఇది పితుకుపప్పు ఒక 5 minutes ఉడికిపోతుంది. దీనికి ప్రాబ్లం ఉండదు, గిన్నె విడిపోతుంది. కానీ పితికేటప్పుడే ఉంటుంది పండగ. ఒక్కరే ఉంటే కష్టము. ఫ్యామిలీలో, జాయింట్ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు, లేకపోతే అందరూ పెద్దవాళ్ళుగా ఉంటారు కూర్చోవడం. ఓపిక ఈరోజు హాలిడే కాబట్టి ఓపిక నేను దీన్ని ఉంచాను చేయాలనేసి. చూసుకుని కర్రీ ఎంత యమ్మీగా ఉంది. కర్రీ చూసారా ఎంత బాగుంది. ఇప్పుడు దీనికి కొద్దిగా కారం సరిపోయిందో లేదో చూసి మనం ఇలాగనే కూడా ఉడకపెట్టుకొని రైస్కి వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తాం, ఎందుకంటే పప్పు 1 నిమిషం ఉడకాలి కదా, కాబట్టి అంతే. లో ఫ్లేమ్లో ఒకటేసి కొద్దిగా ఉడకపెట్టేస్తాం 5 minutes. సంగటి చేసుకోవాలనుకుంటున్నాను. దీని సంగటికి చూసారా, పితుకుపప్పు కూర ఉడికిపోయింది. చాలా గ్రేవీగా, నువ్వులు వేసాం కదా కాబట్టి గ్రేవీగా చాలా. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసి దీనికి సంగటి కొత్తిమీర వేసేస్తాము. ఇప్పుడు దీనికి సంగటి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు సంగటి అప్పలము చూసుకొని పుల్లగా చాలా బాగుంటుంది. మీరు